సీఎం రేవంత్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై ఎంపీ అరవింద్ సెటైర్లు వేశారు. తెలంగాణను దోచుకున్న ఇద్దరు ఢిల్లీలోనే ఉన్నారంటూ ఆరోపించారు. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడంలో ఇద్దరు విజయవంతమయ్యారని ఎంపీ అరవింద్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించడంతో విఫలమవడం వల్ల ఏటా 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొందని ట్వీట్ చేశారు. వీళ్ళిద్దరు కేటీఆర్ और రేవంత్ ఇద్దరు కూడా हस्तिना को వచ్చిరని तो कबाब पक रहा है, हड्डी तो बनना है. వీళ్ళిద్దరూ తోడు దొంగలు. వీళ్ళిద్దరూ ఆలోచన తీరొకటి. వీళ్ళిద్దరూ రాజకీయ ఉద్దేశం ఒకటి. ప్రజల్ని దోయాలి, కుటుంబ సంపాదన పెంచాలి, మొత్తం హామీలని తుంగలు దొక్కాలి, కమిషన్లు వచ్చే స్కీమ్లని ఇంప్లిమెంట్ చేయాలి. జెన్జీ మీద ముసలి కన్నీరు కాలుస్తూ ఉన్నారు వీళ్ళు. నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశారు. వీళ్ళిద్దరు ఈ కేటీఆర్ రేవంత్ వీళ్ళిద్దరు చరిత్ర ఏంటంటే ప్రతి సంవత్సరం 20 లక్షల స్టూడెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో. ఈ స్టూడెంట్స్ అందరు ఎవరిల్లు? ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడ్డవారు. వీళ్ళందరినీ ప్రతి సంవత్సరం మోసం చేస్తున్నారు ఫీ రీయింబర్స్మెంట్ లేక. వీళ్ళ ఎడ్యుకేషన్ ఫ్యూచర్ అంధకారంలో ఉంది.